రెగ్యులర్గా అయితే 90,000 బ్రహ్మోత్సవాల టైంలో రద్దీగా ఉన్న టైంలో అయితే 130,000 నుంచి 150,000 వరకు భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఇంత శుచి శుభ్రత ఎలా మెయింటైన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే లాస్ట్ 5 ఏళ్ళు మీరు ఎలా మెయింటైన్ చేస్తారో మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? పోనీ ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారో మీకు అర్థం కావట్లేదు అంటే చాప్టర్ అర్థం అవుతుంది. ఎందుకంటే అమ్మా వరల్డ్ క్లాస్ లెవెల్లో అన్నదానం చేస్తారా అని. అలాగే లాస్ట్ 5 ఏళ్ళు ఎలా చేశారో మీకు తెలిసి ఉంటుంది కదా. దానివల్ల ఈ డిఫరెన్స్ ఫీల్ అయ్యారు అంబటి గారు. నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాగే తిరుపతి దర్శనంకి వెళ్ళి భోంచేశారు ప్రసాదం, ఇదే నడకతో మీరు వెళ్ళిపోయి అన్నా క్యాంటీన్లో భోంచేసారండి. మీరు చేసే వీడియో వైరల్ అవ్వకపోతే మీపై నొట్టు ఖచ్చితంగా వీడియోలో ఉంది. ఎందుకంటే ఇంత నిష్పక్షపాతంగా మీరు ఈరోజు కూర్చుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల గురించి కూడా ఇంత మాట్లాడకుండా టీడీపీ పైన అందరూ ఇంత బురద చల్లుతుంటే మీరు కూర్చుని వైసీపీ పార్టీ నుంచి ఇంత పొగిడారంటే నిజంగా ఇది గూస్ బంప్ మూమెంట్. దీని సాక్షిలో ఎందుకు వేయట్లేదు? అంబటి రాంబాబు గూస్ బంప్ మూమెంట్ ఇన్ తిరుపతి సాక్షిలో ఎందుకు ఆర్టికల్ వేయట్లేదు దీని గురించి? తిరుపతి ప్రసాదాలు చాలా నాణ్యంగా ఉన్నాయి, భోజనాలు శుచి శుభ్రతతో కలిగి ఉన్నాయి, వరల్డ్లో ఇలాంటి జరగటం రికార్డ్ బ్రేకింగ్ అన్న మీరు అన్న మాటలు సాక్షి ఎందుకు కవర్ చేయట్లేదు? వీటిని కవర్ చేయరా? వద్దా? ఏమైనా నెగిటివ్ ఉంటేనే కవర్ చేస్తారా? దుష్ప్రచారానికి ముందుంటారా? మంచి ప్రచారానికి ముందు రారా? దేవుడికి కనీసం ఇంత నీట్గా వెళ్తుంది. భక్తులు, దేవుడు కాదండి అక్కడ, దేవుడు పేరు చెప్పుకుని కింద భక్తులు భోంచేస్తుంటే స్వామివారి ప్రసాదం అని దాని గురించి అంబటి రాంబాబు గారు ఇంత స్టేట్మెంట్ ఇస్తే వాడరా? ఓన్లీ ధర్నాలకి బ్యారికేడ్లు ఎత్తడానికి అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్లు వేస్తారా? మిగతా వాటికి వెయ్యరా? దమ్ముంటే మా అంబటి రాంబాబు గారు ఛానల్ నుంచి వీడియో తీయించండి. ఇప్పుడు తీయించండి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కూడా కాదు ఇప్పుడు తెంచడం. ఎందుకంటే ఇది అంబటి రాంబాబు గారి క్రెడిబిలిటీ ఇష్యూ. ఇప్పుడు పబ్లిక్ ఆయన ఒక మాట ఇచ్చారు, అది వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్ళిపోయారు అప్పుడే అని చెప్పి జనాలు చాలా సీరియస్ అవుతారు. తుచ్ అన్న ఫీలింగ్ రానికుండా ఈ వీడియోని కనుక డిలీట్ చేయించగలిగితే